హాయ్ గైస్, వెల్కమ్ టు పైవర్ద టెన్నిస్. నేను మీ రోహిత్ పైవర్ద. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ వీడియోలో వచ్చేసి వర్డ్ప్రెస్ యొక్క డాష్బోర్డ్లో మీడియా అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాము. మీడియా అంటే ఏంటి, దాని అందులో ఇమేజెస్ అనే కానీ ఎలా అప్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చూసుకుందాం. అండ్ దానివల్ల మనం యూజ్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్. సో నేను వచ్చేసి ఆల్రెడీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి లాగిన్ అయ్యాను. సో అది ఎలా లాగిన్ చేయాలి, వర్డ్ప్రెస్కి ఎలా లాగిన్ కావాలనేది నేను ఎర్లియర్ వీడియోస్లో కూడా అప్డేట్ చేశాను. సో మీరు జస్ట్ ఆ వీడియోని చూడండి. ఆ వీడియో లింక్ నేను ఈ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇప్పుడు మనకు మీడియా అనేది ఆప్షన్ కనిపిస్తుంది. సో మనం ప్రీవియస్ వీడియోలో పోస్టర్స్ గురించి చదువుకున్నాం, సో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మీడియా గురించి తెలుసుకుందాం. సో మీడియా అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది, దాంట్లో ఇమేజెస్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి అవన్నీ. సో నేను వచ్చేసి మీడియా మీదకి కజా తీసుకెళ్ళగానే నాకు ఇక్కడ 2 డ్రాప్ లిస్ట్ వచ్చాయి. ఒకటి లైబ్రరీ, ఇంకోటి వచ్చేసి యాడ్ న్యూ మీడియా ఫైల్ అని చెప్పేసి. సో నేను లైబ్రరీ మీద నేను క్లిక్ చేస్తున్నాను. లైబ్రరీ అంటే ఆల్రెడీ మనం అప్లోడ్ చేసినా కానీ ఏదైతే అప్లోడ్ చేస్తామో అవన్నీ మనకి లైబ్రరీలో సేవ్ అవుతాయి. సెకండ్, ఈ యాడ్ న్యూ మీడియా ఫైల్ అంటే మనము న్యూగా కొత్తగా ఏదైనా అప్లోడ్ చేయాలనుకున్న ఫైల్ని దీని ద్వారా మనం అప్లోడ్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను లైబ్రరీ క్లిక్ చేస్తున్నాను. నేను లైబ్రరీ మీద క్లిక్ చేస్తాను. ఫస్ట్ క్లిక్ చేయగానే మనకు లైబ్రరీ అనేది ఇలా ఓపెన్ అయింది. సో ఇది ఎలా అంటే మనకు ఈ లైబ్రరీలో కంప్లీట్గా మనం ఏదైతే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా అప్లోడ్ చేస్తాం కదా అన్ని ఈ యొక్క డాష్బోర్డ్లో, అంటే ఈ యొక్క డేటాబేస్లో సేవ్ అయి ఉంటాయి అన్నట్టు ఇవన్నీ. సో ఇవన్నీ ఫైల్స్ అనేది డేటాబేస్లో సేవ్ అయి ఉంటాయి అన్నట్లు. సో అట్లా. సో ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలని నేను చెప్తాను ఒకసారి. ఇక్కడ మనకు పైన కనిపిస్తుందా యాడ్ న్యూ మీడియా ఫైల్ అని చెప్పేసి, యాడ్ న్యూ మీడియా ఫైల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకు ఇది ఒక డైలాగ్ బాక్స్ అని ఒకటి వస్తుంది. సో డ్రాప్ ఫైల్స్ టు అప్లోడ్ ఆర్ సెలెక్ట్ ఫైల్స్. సెలెక్ట్ ఫైల్స్ అంటే మనము మన యొక్క సిస్టమ్ నుంచి మన యొక్క సిస్టమ్ ఫైల్స్ ఉంటాయి కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ ఆప్షన్ అనేది. అండ్ ఇక్కడ చూడండి, మ్యాక్సిమం అప్లోడ్ ఫైల్ సైజ్ 2 MB. సో ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు మనకు 2 MB సైజ్ కన్నా ఎక్కువ పెట్టకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఆ గ్యాలరీ ఒక లిస్ట్ అనేది ఓపెన్ అయింది. సో ఇందులో నుంచి ఏదైనా ఒకటి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ అనేది నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. సో ఏదన్నా ఒకటి తీసుకుంటున్నాను ఇమేజ్. ఓకే, నేను ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను. వాట్ ఈస్ వర్డ్ప్రెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఉంది కదా. వాట్ ఈస్ వర్డ్ప్రెస్ ఇన్ తెలుగు. చెప్పండి, ఇక్కడ వాట్ ఈస్ వర్డ్ప్రెస్ ఇన్ తెలుగు కదా, ఈ ఫైల్ని నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. చూడండి, డబుల్ క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ అప్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, అప్లోడ్ కూడా అయిపోయింది ఇమేజ్. జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే నాకు ఇమేజ్ అనేది చూపిస్తుంది, ఇమేజ్ అనేది కనిపిస్తుంది ఎలా అప్లోడ్ అయింది అనేది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం ఏ యొక్క ఫైల్ మనం అప్లోడ్ చేయగానే మనకి ఈ డేటాబేస్లో మనకంటూ ఒక యూనిక్గా ఒక URL అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక URL అనేది క్రియేట్ అవుతుంది. నేను జస్ట్ ఆ URL అనేది కాపీ చేసుకుంటున్నాను. కాపీ నుంచి నేను ఒక వేరే ట్యాబ్కి వెళ్ళి ఇప్పుడు ఈ URLని నేను పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పేస్ట్ చేసి నేను ఎంటర్ కొట్టగానే చూడండి నాకు ఆ ఇమేజ్ అనేది ఈ URLలో డేటాబేస్లో సేవ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మనకు training@rohitpayvarda.com WP కంటెంట్ అంటే మనకు ఈ rohitpayvarda.com వెబ్సైట్లో training.rohitpayvarda.com వెబ్సైట్లో ఈ ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది అన్నట్టు. సో అట్లా. అండ్ దాని యొక్క మనము ఆల్టర్నేటివ్ టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. మనము ఇంకా దాని టైటిల్ కూడా మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. క్యాప్షన్ ఏమైనా పెట్టుకోవాలన్నా, దాని గురించి మన డిస్క్రిప్షన్ రాయాలన్నా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మనం ఎప్పుడైనా కానీ ఒక ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఎడిట్ ఇమేజ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చూడండి మనకు దాని యొక్క సైజ్ని కూడా మనము రీస్కేల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రాప్ చేయడం లాంటిది, లేకపోతే దాని యొక్క లైక్ అలైన్మెంట్ అనేది అంటే ఏ సైజులో ఉండాలనేది. సో ఇవన్నీ మనము ఇక్కడ
చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రొటేట్ చేద్దాం అనుకోండి 90%, సో 90 degreesలో రొటేషన్ అయింది. సో ఇలా మనము చేంజ్ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్కి ఏదైనా. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఇది ఇమేజ్ అనేది ఎలా అప్లోడ్ చేసుకున్నాం అనేది ఒక మీడియా లైబ్రరీలో ఒక డేటాబేస్లో వర్డ్ప్రెస్ ఒక డేటాబేస్లో మనం సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు వీడియో కూడా మనము అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే సేమ్ థింగ్, మళ్ళీ సెలెక్ట్ ఫైల్స్ మీదకి వెళ్ళిన తర్వాత మనకు ఏదైనా ఒకటి వీడియో తీసుకున్నాం. నేను నార్మల్గా చిన్న వీడియో ఉంది, డబుల్ క్లిక్ ఇచ్చాను. సో డబుల్ క్లిక్ ఇవ్వగానే నాకు ఇది అప్లోడ్ అనేది అయిపోయింది. సో ఇది అప్లోడ్ అయిపోయింది. చూడండి, నేను జస్ట్ నార్మల్గా సింపుల్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇది ప్లే చేస్తే నాకు ఆటోమేటిక్గా వీడియో అనేది ప్లే కూడా అవుతుంది కదా, చూడండి. సో ఇట్లా సేమ్ థింగ్ మనము ఈ వీడియో యొక్క టైటిల్ అనే కానీ దానికి మన క్యాప్షన్ ఇవ్వాలన్నా ఇచ్చుకోవచ్చు, డిస్క్రిప్షన్ కూడా. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ మనకు దీని యొక్క యూఆర్ఎల్ కూడా, ఈ వీడియో యొక్క యూఆర్ఎల్ కూడా అసైన్ అయింది, అంటే యూనిక్ యూఆర్ఎల్ అనేది అసైన్ అయింది. నేను ఇప్పుడు ఆ యూఆర్ఎల్ కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తాను. సో చూడండి, ఈ మనకు ఈ rohit.training.comలో ఈ యొక్క వీడియో అనేది డేటాబేస్లో అప్డేట్ అయిపోయింది. సో మనం ఎప్పుడైనా కానీ ఎక్కడైనా యూజ్ చేయాలన్నా కానీ మనం డైరెక్ట్గా యూఆర్ఎల్ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక టెక్స్ట్కి మనము లింక్ ఇవ్వాలనుకోండి, ఆ టైంలో మనం ఈ యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకొని దానికి ఇచ్చామవుతుంది, ఆటోమేటిక్గా మనకు ఎమ్మడే అవుతుంది. లేదు నాకు ఇది ఇప్పుడు డిలీట్ చేశాను అనుకోండి, ఈ ఫైల్ని మనము డిలీట్ పర్మనెంట్లీ అన్నా కానీ మనం ఇక్కడ నుంచి కంప్లీట్గా డేటాబేస్ నుంచి కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము మీడియాలో మనము ఫైల్స్ అనేది అప్లోడ్ చేయడం ఇవన్నీ చేస్తాం. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఎక్కడ యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి అంటే, ఎగ్జాంపుల్ చెప్పాను, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. లైక్ ఒక పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు లేదా ఒక పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక పోస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, శాంపుల్ ఇమేజ్ అప్లోడ్ అనేది ఒక పోస్ట్ అనుకుంటున్నాను జస్ట్ శాంపుల్గా. సో ఇక్కడ నేను ఇమేజ్ అప్లోడ్ చేయాలన్నప్పుడు నేను ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ మీకు క్లిక్ చేయగానే నాకు ఈ ఆప్షన్స్ అనేవి కొన్ని వచ్చాయి. ఇక్కడ నాకు ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ అప్లోడ్ 3 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, అప్లోడ్, మీడియా లైబ్రరీ, ఇన్సర్ట్ ఫ్రమ్ యూఆర్ఎల్ ఉంది. నేను ప్రీవియస్ పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ అని చేశాను. సో నేను ఇప్పుడు మీడియా లైబ్రరీని చూపిస్తున్నాను. మీడియా లైబ్రరీలో ఆటోమేటిక్గా నాకు ఆల్రెడీ ఇక్కడ ఇమేజ్ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో నేను దీన్ని జస్ట్ క్లిక్ చేయగానే దాని యొక్క ఆల్ టెక్స్ట్ అడుగుతుంది, మనం ఇచ్చుకోవచ్చు. అంటే ఇది ఆప్షన్ ఉంటుంది, మనం ఇచ్చుకుంటేనే చాలా బెస్ట్ ఆప్షన్, ఇవ్వడంలో కూడా బెస్ట్ అనుకో. సో ఇవన్నీ మెన్షన్ చేసుకొని జస్ట్ సెలెక్ట్ క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఇమేజెస్ అనే కానీ వీడియోస్ అనే కానీ ఏవైనా కానీ అప్లోడ్ చేసుకోవచ్చు మీడియా లైబ్రరీ నుంచి డైరెక్ట్గా. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవడం లాంటిది, అండ్ ఇప్పుడు యూఆర్ఎల్ నుంచి కూడా అప్లోడ్ చేయడం లాంటిది ఎలా అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇదే ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్కి ఈ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఇప్పుడు ఇదే పోస్ట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. అది ఏ విధంగా ఇమేజ్ అనేది నేను ఈ ఇన్సర్ట్ ఫ్రమ్ యూఆర్ఎల్ ఉంది కదా, అక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ యూఆర్ఎల్ మీకు క్లిక్ చేసాం కదా, ఇక్కడ ఏముంటుంది పేస్ట్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అంటుంది. నేనేం చేస్తున్నాను, కాపీ చేసుకున్న యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేసి అప్లై కొట్టగానే చూడండి నాకు ఇక్కడ యూఆర్ఎల్ ద్వారా కూడా ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది. అంటే మనకు 3 వేస్లో ఇమేజెస్ అనేవి కానీ మీడియా గ్యాలరీ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి అప్లోడ్ మెథడ్, సెకండ్ వచ్చేసి మీడియా లైబ్రరీ, థర్డ్ వచ్చేసి లైక్ ఇన్సర్ట్ యూఆర్ఎల్ నుంచి కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకు మీడియా గ్యాలరీ అనేది, మీడియా లైబ్రరీ అనేది యూజ్ చేసుకోవచ్చు వర్డ్ప్రెస్ డేటాబేస్. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ మీడియా గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఫర్దర్గా మీకు ఏమైనా అర్థం కాలేదు అనుకున్నాను అనుకో, మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దానికి ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.